ఈ గుండెకి దేవుడు కావాలి. మరి గుండెకి దేవుడు కానప్పుడు దేవుడు ఎందుకు దూరం అయిపోయాడంటే, ఆదాం పాపం చేసిన తర్వాత, నోహు ప్రజలు పాపం చేసిన తర్వాత, మనుషుడు దూరం దేవుడికి జరిగిన తర్వాత పాపం మన దగ్గర దేవుడు దూరం అయ్యాడు. దేవుడు దూరం అయ్యే కొద్ది మనిషి పాపంలో పోయాడు. మనిషి పాపంలో మునిగే కొద్ది దేవుడు చెప్పండి మరింత దూరం అయిపోయాడు. మనిషికి దేవుడు దూరం అయిపోయినా మనిషి మనసు మాత్రం ఎవరిని ఎత్తుకుని చెప్పండి, దేవుడు ఒప్పుకున్నాడు. ఆ దేవుని ఎత్తుకులట్లో మనిషి ఏం చేశాడంటే, అరే నాకన్నా సుపీరియారిటీ ఏదో ఉండాలని చెప్పి కనబడిన చెట్టుకు మొక్కాడు, పుట్టకు మొక్కాడు, నదికి మొక్కాడు, కనబడుతున్న సూర్యుడికి మొక్కాడు. ఎందుకు మొక్కాడంటే, ఈ సూర్యుడు వల్ల బౌతానికి సూర్యుడే దేవుడు అంటే, చంద్రుడే దేవుడు, నది వల్ల బౌతాను నదే దేవుడు, అన్నింటినీ దేవుడిని ఎందుకు చేశారంటే వీటి వల్ల బౌతున్నాడు అంటే, వాడికి ఏదో ఒక దాన్ని మొక్కకపోతాడు గుండె చెప్పండి, ఒప్పుకోదు. అక్కడ వరకు ఎందుకు సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నాగా, సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నావు? నీకున్న తలే ఆడుకుంది, నీకున్న తలకాయ ఆడుకుంది, నీకున్న కళ్ళే వాడుకున్నాయి, నీకున్న ముక్కే వాడుకుంది, నీకులాగా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, నీలాగా ఉన్నాడు కానీ వాడు ఎందుకు ఇష్టపడుతున్నావు? ఆ గుండె జబ్బేటని చెప్పినా, మీకు నాకు మన గుండె జబ్బేటంటే ఏదో ఒక సుపీరియారిటీకి వర్షిప్ చేయకపోతే మన గుండె చెప్పండి తట్టుకోలేదు. ఏదో ఒక దానికి చేయాలి, వ్యక్తిగా, వస్తువుగా, ఏదో ఒక ఐడల్కి, ఏదో ఒక దానికి మనం వర్షిప్ చేయకపోతే ఒప్పుకోలేదు. మనిషి ఏదో ఒక దాన్ని ఆరాధించి, దేవుడు లేడన్నవాడు కూడా ఆడేదో ఒక దాన్ని మొక్కాలి, లేకపోతే ఆడి మనసు ఒప్పుకోదు. అందుకే దేవునికి వచ్చిన జ్ఞానం సర్వంలో ప్రతి హృదయానికి ఎత్తుకులట్టుందంటే ఉంది. ఇదే 7వ ఆర్గ్యుమెంట్.